బయట కూర్చుని అలా కావ్య అలాగే వాళ్ళ బావ వాళ్ళిద్దరూ అయితే అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక వాళ్ళిద్దరూ అలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే ఇంతలో ఇంట్లో నుండి లోపల నుండి అయితే రాజు కిటికీలో నుంచి తొంగి తొంగి చూస్తూ ఉంటాడు. ఏంటి వీళ్ళిద్దరూ ఇంత సరదాగా ఉన్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాడు. ఇంతలో రాజు అంతరాత్మ అయితే బయటకు వచ్చి, ఏంటి బ్రో, ఏం చూస్తున్నావు, కావ్య ఎంత సంతోషంగా ఉంది చూసావా అని చెప్పి అంటూ ఉంటాడు. దానికి రాజు అయితే అలా మౌనంగా ఉంటాడు. అవును బ్రో, చూడు కావ్య చాలా సంతోషంగా ఉంది వాళ్ళ బావ వల్ల. నువ్వు అలానే తింగరమోకం వేసుకొని వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉండు. ఈలోపు వాళ్ళ బావ కావ్యని తీసుకుని వెళ్ళిపోతాడు. అప్పుడు నువ్వు భజన చేద్దువు కానీ అని చెప్పి అంటూ ఉంటాడు. అది విన్న రాజు అయితే అలా మౌనంగా ఉంటాడు. ఇక కావ్య వాళ్ళ బావ అయితే ఇద్దరూ కూడా అలా క్లోజ్గా మాట్లాడుకుంటూ చాలా హ్యాపీగా ఉండి నవ్వుకుంటూ ఉంటారు. అది చూసి తిన అంతరాత్మ అయితే, చూడు బ్రో, కావ్యని ఎత్తుకెళ్ళిపోయే లోపే నీ మనసులోని ప్రేమను కావ్యకు చెప్పే, లేదంటే కావ్యను వాళ్ళ బావ ఎత్తుకెళ్ళిపోతాడని చెప్తాడు. దానికి రాజు అయితే ఆలోచిస్తాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.